like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. గైస్ నమస్కారం అందరికీ, వెల్కమ్ టు ఎస్కే అమరావతి యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం. ఇప్పుడు కరెక్ట్ మేము ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఈ స్టీల్ బ్రిడ్జ్ చాలా స్పీడ్లో పని జరుగుతుంది. మీ అందరితో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దాకా చూడండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ గైస్, చూడండి ఈ పక్క స్టీల్ బ్రిడ్జ్ ఉంది. ఆల్రెడీ టూ సైడ్ ఆల్రెడీ కనెక్షన్, వన్ సైడ్ కనెక్షన్ ఏంటి గైస్ చూడండి ఆ సైడ్లో. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి దాకా చూడండి ప్లీజ్. వెల్కమ్ టు ఎస్కే అమరావతి అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు మనం వీడియో చాలా ప్రత్యేకమైనది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఈ 70 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్ ఎలివేటెడ్ కారిడార్. చాలామంది ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణించే ఉంటారు, కానీ ఇది ఎలా మొదలైంది, ఈ బ్రిడ్జ్ వెనుక ఉన్న ఇంజనీరింగ్ విశేషాలు ఏంటి అన్నది ఈరోజు మన పాత క్లిప్స్ ద్వారా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. సాధారణంగా మనం బ్రిడ్జ్ను కాంక్రీట్తో నిర్మించడం చూస్తుంటాం, కానీ ఈ ఎలివేటెడ్ కారిడార్ని స్టీల్ గడ్డర్లతో నిర్మించారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే స్టీల్ బ్రిడ్జ్లు చాలా తక్కువ సమయంలో నిర్మించవచ్చు మరియు వీటి లోడ్ బేరింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్సీసీ కంపెనీ ఈ ప్రాజెక్టును అత్యంత నాణ్యమైన స్టీల్తో నిర్మించింది. దీనికి ఉపయోగించిన స్టీల్కు తుప్పు పట్టకుండా ప్రత్యేకమైన కోటింగ్ కూడా ఇచ్చారు. దీనివల్ల కృష్ణానది సమీపంలో ఉన్న ఈ బ్రిడ్జ్ దశాబ్దాల పాటు గట్టిగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో నేను తీసిన ఈ పాత క్లిప్స్ చూడండి. 100 టన్నుల బరువున్న ఈ స్టీల్ గడ్డర్లను భారీ క్రేన్ల సహాయంతో పిల్లర్ల మీద అమర్చడం అనేది ఒక పెద్ద టాస్క్. ప్రతి జాయింట్ను చాలా జాగ్రత్తగా వెల్డింగ్ చేయడం మరియు బోల్డింగ్ చేయడం జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్లో ఇది ఒక కీలకమైన భాగం. కింద ట్రాఫిక్ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడం వల్ల ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. ఈ ఇంజనీరింగ్ ప్లాన్ అమరావతి ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ కేవలం ఒక బ్రిడ్జి మాత్రమే కాదు, ఇది రాజధాని నడిబొడ్డును అనుసంధానించే ప్రధాన రహదారి. ఇది సచివాలయ టవర్లకు మరియు ఇతర కీలక కార్యాలయాలకు వెళ్లే మార్గాన్ని సులభతరం చేస్తుంది. ఈ బ్రిడ్జ్ వెడల్పు మరియు దాని వాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. పెద్ద వాహనాలు కూడా 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో సురక్షితంగా ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేశారు. పాత క్లిప్స్లో మీరు చూస్తున్న ఈ స్ట్రక్చర్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది. 70 కోట్ల రూపాయల